హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరు మంచిగా మేము వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ హ్యాపీ సండే. అయితే ఈ రోజు మాకైతే 3-4 పండుగలు అవుతున్నాయి. ఏదైతే తెలియదు, ఎందుకంటే ఈ రోజు మళ్ళీ వీళ్ళందరూ హైదరాబాద్ కూడా వెళ్తారు. ఉప్పల్ వరకు వస్తారు. అక్కడ ఒక అక్కని కలిసేది ఉందట. అప్పుడు వచ్చిరుగా ఆడికి వస్తారు. దాని తర్వాత నేరన్మెట్ వస్తారు. అక్కడ నుంచి అదంతా తిరిగేస్తారు. ఇక నేను ఈరోజు మేకాల కాడికి వెళ్తున్నా. ఇక వీళ్ళందరూ వచ్చేస్తారు ఫ్రెండ్స్. అది కారు గంధం ఎక్కువ ఉంది కదా, అది అడగనీకనైతే ప్రజెంట్ బయలుదేరుతున్నాం. దాంతోపాటు మన మేకలకి అవన్నీ వేయాల్సి ఉంది కదా, అవన్నిటికని వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం షెడ్ కాడికి వెళ్తున్నాం. ఇదేమో మేకకి, ఇదేమో కుక్కకి. ఇదేంటంటే మన నెయ్యి తీసిన తర్వాత మీగడల నుంచి వచ్చిన వేస్టేజ్ ఇది. అంటే దీన్ని ఏమంటారు మనం, వేస్టేజ్. దీన్ని తాగుతారు చూసినావా, బటర్ మిల్క్. ఇది బటర్ మిల్క్. ఇదేమో గంజి. ఆ గంజి కూడా అందులో పోసుకో పప్పాజీ. కొంచెమే తాగుతా కదా, అంత ఎందుకు తాగుతాను. అది కొంచెం మళ్ళీ పోసేసి ఇద్దరన్నా తాగుతారు, లేకపోతే ఆవన్న తాగుతుంది. నువ్వు షెడ్ కాడికి వచ్చా డైరెక్ట్ అన్న, షెడ్ కాడికి వచ్చి చలో. మేము వచ్చేలోపు మీరు ఫస్ట్ స్నానాలు వేసి రెడీగా ఉండరు. మేము పోయి మెడిసిన్ వేసేసి తొందరగా కారు కడుక్కొని వచ్చేస్తాం, సరేనా? ఇగో ఇవి కూడా తీసుకొని పోతాయి మేక కాడికి. ఇక మీదే లేటు, ఎందుకంటే ఆల్రెడీ టైం 8 అవుతుంది. రైటా, బాయ్. చెట్లకు రాత్రి నీళ్ళు పోసినందుకు మంచిగా పచ్చగా ఉన్నాయి. ఇగో గులాబీ పూలు ఎన్ని వచ్చినాయో, కానీ ఎందుకు ఎండిపోతున్నాయి అటుకు ఇవి? ఎండకేనా? కానీ మళ్ళీ నీళ్ళు రాత్రి నీళ్ళు పోసిన కొద్దిగా ఇప్పినాయి. ఇక ఇవి కూడా ఎప్పుడు ఇప్పుతాయేమో. ఈ చెట్టు అయితే మస్తు అనిపిస్తుంది నాకు, రెడ్ వస్తుంది మంచిగా ఈ చెట్టుకి. పోసి మీరు చెట్టు పెట్టినాక కరెక్ట్ టైంకే నీళ్ళు నల్ల రాలే, నీళ్ళు పోయలేదు, అట్లా ఇబ్బంది అయింది. ఏం కాదు, ఇప్పుడు మందం అయితే మెల్లమెల్ల లేస్తూనే ఉంటాయి. ఇక కనకాంబరాలు లేచినాయి, మల్ల చెట్లు లేచినాయి. ఏం కాదు, వాటర్తోనే బాధ. ఇగో చూడు, ఈ చెట్టు మొన్న మీరు చదివినాక అంటే తీసేసిరా చుట్టుపక్కల పచ్చగా ఎంత మంచిగా చూడు, పచ్చగా వచ్చింది, మొగ్గలు కూడా వచ్చినాయి. ఇట్లా ఈ చెట్టు ఎందుకు ఉండదు, ఎప్పుడు వాడిపోయినట్టు ఉంటుంది. కానీ పూలు పూస్తుంది, మళ్ళీ పూలు పూస్తుంది మంచిగా. పూలు పూస్తా అనే ఏమో వచ్చింది. సో మునియానికి అయితే నైట్ చెప్పినాం కదా, ఇట్లా మీగడ వేసారు కదా, మీగడ మీద వచ్చిన దాన్ని ఏమంటారు దాన్ని నెయ్యినేయా అంటే నెయ్యిలా ఉంది కొద్దిగా లైట్గా. సో ఆ మిగిలిన వేస్టేజ్ మొత్తం సేమ్ మిల్క్ అంటే పాలు ప్లస్ నెయ్యి కలిపి ఎట్లుంటుంది అట్లా ఉంది. అది దాన్ని అన్నంలో కలిపి పెట్టిన. ఇది ఇష్టంగా తింటాను అనమాట. పెరుగు కానీ ఏమన్నా పాలు కానీ పోసి పెట్టినా అనుకో ఇష్టంగా తింటుంది. ఫస్ట్ అన్నం పెడితే తినలేదు. ఆ అన్నంలో అది మొత్తం కలిపి మంచిగా పెట్టిన. ఇప్పుడు మంచిగా ప్రశాంతంగా నిమ్మలంగా తింటుంది. సో ఇట్లా రోజు పెట్టాలంటే కష్టం కదా. ఇక మనకు చికెన్ మటన్ ఎట్లా దొరుకుతుంది ఒకటేసారి సడన్గా, దీనికి అట్లా ఇది పెట్టంగానే మంచిగా తింటుంది. ఇది తినేస్తుంది. ఆవును కూడా ఇప్పేసేయాలి. ఆల్రెడీ మామూలు ఆవును ఇప్పేసారు, మనది లేటు. ఈరోజు ఆవును ఇప్పేసి అటు కొట్టేసినాం అంటే తర్వాత పెండ తీసేసి మేకలు కూడా మళ్ళీ మెడిసిన్ ఏం లేదు కదా ఆయన, ఆ తల్లిపిల్లకే కదా. ఇగో ఇంకొక కాల్షియం టానిక్ వేయాలి. టానిక్ వేసి ఆ మొక్కజొన్నలు తెచ్చినాం కదా, మొక్కజొన్నలు పెట్టేసి గంజి పెట్టినామంటే జర పాలు తాగుతుంది. ఒకటే తాగుతుంది కానీ జర అబ్జర్వ్ చేయాలి ఏది తాగుతుంది. 2 పిల్లలు తాగుతున్నా, ఒకటే తాగుతుందా, పాలు సరిపోతున్నా లేదని కూడా అబ్జర్వ్ చేయాలి. ఇక ఇట్లా ఒక పిల్ల వేసింది అనుకో మంచిగా దానికి సపరేట్గా ఉంటుంది అనమాట. అది ఒకటే పిల్ల వేసింది. సో ఫస్ట్ ఇప్పుడు ఆవుని ఇప్పేసి ఇది ఫస్ట్ మేకను కొట్టాలి మరి బయటికి. మేకను కొట్టి ఇత్తులు పెట్టేద్దాం. ఇవి మునిగాడు అయితే మొత్తం కంప్లీట్ చేసేసింది, ఎందుకంటే దానికి టేస్ట్ మంచిగా కనబడుతుంది కదా. మొత్తం జంపుడు చంపేసింది. ఇక ఇవి కూడా మంచిగా మేస్తూ ఉన్నాయి. ఇదేం గంజి తాగుతావు నాయన? గంజి కూడా పెడతాను. ఇప్పుడు గంజి తాగింది అనుకో, అరే పిల్లలు నాకు పాలు తాగేటి వాటిని ఏమనద్దు. నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళు పంపుదాం ఒక్క నిమిషం. ఇక నీళ్ళు ఉండేసరికి జర అక్కడ ఉంది చెప్పు. బాబాయ్ ఏం చేస్తున్నాడా? ఎటు అటు ఉడుకుతుంది మొత్తం. బాబాయ్ అయితే బాగా పడుతుంది. ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మళ్ళీ కళ్ళు తెచ్చేసినాం. ఉబ్బుతుంది చూడు, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్లో ఎట్లా ఉబ్బుతుంది చూడు ఇది. సో ఇప్పుడు కళ్ళు తాగాలి. నేను తాగుతాను. హలో బాబు, మూసుకునేది కాదు, అది ముట్టుకునేది కాదు. అయిపోయిందా? నా ఫోన్ ఇలానే పెట్టిపోయినా తీసుకున్నా చెప్పిండా? ఓకే ఈ 10 లీటర్లు తీసుకున్నాం మరి ఆడ మనలో పంపించుండే. అబ్బా వాసన మాత్రం మాస్తు లేపిర్రా బాబ్.
ఏమడుతుర్రు టైం వచ్చేసి 9 అవుతుంది ఇంకా టిఫిన్ చేయలే యాక్చువల్లీ కార్ గడిగేది ఉంది అలా కార్ గడగనీకి అని చెప్పేసి తమ్ముడు అటు పోయిండు ఇక కీస్ అయితే వేసేసినాం సప్న మస్తు స్మెల్ వస్తుంది సప్న ఏమంటారు పప్పు సప్పు పప్పుకి సప్న నేను మస్తు మంది అప్రిషియేట్ చేస్తారు సప్న నువ్వు ఒక వాషింగ్ మిషన్ అయినమాట దాంతోపాటు ఏజ్డ్ అంటే సీనియర్ సిటిజన్ ఉంటారు చూసినావా వాళ్ళందరూ కూడా ఒక పెద్ద కోడలుగా నీ బాధ్యతను పరిపూర్ణంగా వ్యవహరిస్తున్నమాట చాలా మంది అప్రిషియేట్ చేస్తారు దాంతోపాటు చిన్న కోడలు ఎట్లుండాలి అనేది కూడా ఇట్లుంటే బాగుంటుంది ఇల్లు అని చెప్పేసి శిరీషని మెచ్చుకుంటారు పెద్ద కోడలు మెచ్చుకుంటారు అందరికంటే ఎక్కువ నన్ను మెచ్చుకుంటారు తప్ప నన్నే మెచ్చుకుంటారు అందరు నన్నే మెచ్చుకుంటారు మీ అందరికి థ్యాంక్ యూ ఎందుకంటే పెద్ద కోడలు గిట్లు ఉండాలి అని అంటారు దేవుడు సో పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ రోజు పప్పు ఆహా వాసన అయితే గుమ్మగుమ్మలు ఆడుతుంది ఫ్రెండ్స్ ముందుగా కళ్ళంతా అది మిక్సర్ ఉందా అది సప్నమ్మలు ఉండే సప్న మిక్సర్ ఒక పని చేస్తావా ఎగ్ తాలిపేస్తావా ఇగో ఇన్నో నెక్స్ట్ గుడ్లు పట్టుకునే తుమ్మొస్తే గుడ్లు కింద తేల్చి వస్తుంది తొందరగా ఇంకేమైనా పని ఉందా వంట మీద ఏం లేదు తొందరగా ఒక 10 గుడ్లు కొట్టేసి 10 ఉన్నాయి 12 కొట్టేస్తావా గిది కోడి పెట్టిన గుడ్డు ఎన్ని రోజులు చెప్పిన సప్న నీకు ఇది కోడి పెట్టిన గుడ్డు అని చీరగట్టిన చూడవా నా సింగులన్న చూడవా చీరగట్టిన చూడవా నా సింగులన్న చూడవా సింగనన్న చూడకున్న నన్న చూడవా పిల్లగా వెంకటేష్ తాగున్నాడు ఆకలి పోనాడు నడు స్నానం చెప్పి సప్న ఇలా తొందరగా అయితే అయిపోతుంది నేను తమ్మినికి వస్తాను చెప్పిన అప్పుడు పోతున్నా కారు తీసుకొని పోయిన కడుగుదా నీకు బండిలో వెయిట్ చేస్తాను తొందర తాగుదాం ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఏమేక గుడ్లు ఏమక్క తొందరగా ఓకే హాయ్ రాణి గుడ్ మార్నింగ్ అరే మెల్లరా కట్ట పెట్టుకుంటున్నావా ఈమెకు కుంకుమ పెట్టదా శిరీష పోతాయా ఇవైతే పర్మనెంట్ గా సాయంత్రం వరకు ఉంటాయి ఏమైందిరా అని కాలు కాడ పెట్టావు కాలుగా పెట్టాలట అని దిష్టి తగులుతుంది కదా దిష్టి తగులుతుందా అమ్మా ఓయ్ క్యాంచులు అది ఇంకా చెడ్డ వేసుకోలేదు చూపెట్టాలా రా నీకు అరే వీడియో చూపెట్టాలా చెడ్డ వేసుకోపో నువ్వు పిన్ని అలా మ్యాచింగ్ వేసుకోరు గో 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 ఆడు నచ్చి రూపాయల శిరీష సరే అవుతుంది ఇప్పటికే ఆడు తలకు వేరే మరి పచ్చి ఉంది ఎట్టంతా బాబాజీ ఎట్టంది కాదు తగ్గిందా సాయంత్రం సరిపోదు ఇప్పుడు టైం ఇప్పుడు సాయంత్రం పోతేనే బెటర్ ఆయన ఏమన్నాడు సాయంత్రం వస్తే నిమ్మలంగా రాస్తాడు ఇప్పుడు ఆయన కూడా హడావిడాడి పోతా ఉంటాడు మన ఎంత నిమ్మలంగా పెట్టుకొని రాపించిండు సేమ్ అట్నే సేమ్ టైం సాయంత్రం పోయినా అంటే మరీ చీకట్లో కాదు సాయంత్రం పోదాం మంచిగా రాపించుకొని వద్దాం రాపించుకున్నాక మళ్ళీ ఇటు నడవద్దు వస్తున్నావు అటు ఇటు నడుస్తున్నావు అటు నడవకుండా ఉంటావు అనుకో పర్ఫెక్ట్ గా కుసుట అనమాట నరం అనేది మరి నువ్వు అటు ఇటు నడవద్దు ఏమైంది రే మళ్ళీ బొట్టు కాడికి వచ్చింది ఇప్పుడు నన్ను డ్రెస్ కాడ అవుతారు మంచి కూర్చో అరే ఏమ్రా ఇంత పెద్ద ఉంది డ్రెస్ చిన్నగా అయింది కదా డ్రెస్ అదే డ్రెస్ చిన్నగా అయింది ఇగో చిన్నగా ఉంది ఒబ్బో పడతావు నాన్న తిందామా అది నాని అది ఇది పోదా తెల్లది పసుపు ఏమంటుందని పౌడర్ పోదా పోవాలి మరి అది లేకపోతే మరి గలీజ్గా ఉంది పెద్దగా ఉంది డ్రెస్ అయితే మంచిగా ఉంది ఈ ఏజ్కి బొట్టు పెట్టమన్నాడు బొట్టు వేస్తుంది అయిపోయిందా అట్నే చేస్తారు తిందాం ఫస్ట్ తిన్నామంటే పప్పాజీ తింటే పని అయిపోతుంది వెళ్ళాలి మళ్ళీ లేట్ అవుతుంది ఈ లేట్ తొలుకోతుంది ఉప్పలు పోవాలట మళ్ళా ఉప్పలు నువ్వు వస్తావా సంధ్య గుడ్ మార్నింగ్ చలో రెడీయా ఇంకా బొట్టు పెట్టుకోలే నువ్వు జుట్టు వేసుకొని టైం 10 అవుతుంది మనకు తెలిసి మన కార్ గంటన్నర పడుతుంది హైదరాబాద్ పోనీకి జుట్టు వేసుకొని సామాన్ చదువుకోవాలి యాక్చువల్లీ అసలు నిన్న నైట్ అనుకున్నా కానీ అక్కకి ఫోన్ చేస్తే రమ్మన్నది ఇక అందుకని ఏం సామాన్ ఇట్లా ఏం చదువుకోలేదు అంటే ఇప్పుడు ఉప్పలకి ఎందుకు పోతున్నాం అంటే నెక్స్ట్ మంత్ నాని గారికి శారీ ఫంక్షన్ ఉంది కదా మేబీ ఇంకా 10-12 డేస్ అని అనుకుంటున్నా నేను అంతే అప్పట్లోపు ఆమెకి శారీ మీదకి పట్టు శారీస్ లా లంగా ఓని కుట్టిద్దాం అనేసి అక్క మంచిగా కుడుతుంది ఇప్పుడు ఈ రోజు వేసుకున్న ఫ్రాక్ కూడా అక్కనే కుట్టింది ఇప్పుడు వేసుకుందా పెద్ద డ్రెస్ మెజర్మెంట్ లేకున్నా గానీ మంచిగా నీట్ గా ఫినిషింగ్ మంచిగా ఇచ్చింది మరి వస్తున్నామని ఇన్ఫార్మ్ చేసినావు అక్కకి చెప్పిన పొద్దున్నే ఏడంటే అడ్రస్
రామంతపూర్ అన్నది. రామంతపూర్ గిన్. ఓకే. అంటే లొకేషన్ పంపించింది. ఓకే. ఒకసారి వాళ్ళు మన ఇంటికి కూడా వచ్చిర్రు. సబ్స్క్రైబర్సే. కొమరైలు పోయి డైరెక్ట్ ఇట్టే వచ్చిర్రు. నాని గారికి డ్రెస్, వానికి ఒక పంజాబ్ టైప్ పింక్ డ్రెస్ ఉంటది చూసినావా, పంజాబీ వాళ్ళు వేసుకుంటారు అట్లా ఎక్కువ. అలాంటి డ్రెస్ వానికి కుట్టించింది. సో అంటే మంచిగా ఫినిషింగ్ మంచిగా అనిపించింది. ఆమెకి ఏడ కుట్టించినా నాకు నచ్చతలేవు. షోల్డర్స్ జారిపోతున్నాయి, అవన్నీ జారిపోతున్నాయి. సో నాణ్యం కోసం అంత దూరం పోవాలి అంటే మళ్ళీ ఆమెకి చీర తీసుకున్నా గానీ ఆ బ్లౌజ్ అటు నుంచి అటే అక్కకి పంపించేస్తే మంచిగా ఫినిషింగ్ అయినా టైట్ ఫిట్ అయినా మంచిగా కుడుతుంది, పర్ఫెక్ట్ సైజ్. అందుకని అక్కకి ఫోన్ చేసి కాంటాక్ట్ అయ్యి. ఇంకా అన్నం కూడా తిండి, ఎందుకు అంతకన్నా దమ్ము వస్తుంది? నాకు ఎక్కువ మాట్లాడితే దమ్ము వస్తుంది. ఎందుకు మరి అట్లా? ఏమో తెలియదు, మళ్ళీ ఏమైందేమో. చలో శిరీష పెట్టేసే. ఇక పప్పు ఈరోజు ముద్దపప్పు. నిజంగా పప్పు కాకుండా సమ్మర్లా ఏమంటుందనే పచ్చి పులుసు. మనమంటే పచ్చి పులుసు అంటాం కానీ టమాటా రసం కానీ అలాంటి రసాలు బాగా తినాలి శిరీష. మీరు అలాంటివి చేస్తేనే బెటర్. మంచిగా ఏమంటారు జుర్రుకు తినొచ్చు ఏదైనా కానీ. దా సైజ్ మ్యాచింగ్ రా. మళ్ళీ లేనిపోయిన బట్టలు అన్ని తీస్తారు ఇప్పుడు, అన్ని స్టిచ్చింగ్ ఇయ్యాలి. ఇది మళ్ళీ కొత్తదే కావద్దు, ఇప్పుడు వాడతారా దాన్ని సైజ్ కోసమా? రైట్. మనిషే వస్తుంది ఆల్రెడీ, ఇంకా సైజ్ ఎందుకు వద్దు తీసుకుంటా అన్నది. ఉన్నది స్పేర్ కి. మళ్ళీ మర్చిపోయినా ఏమైనా అయినా కానీ అవి మీయా? సారీస్ ఇంకా డ్రెస్సులు ఇంకా అట్లా ఇట్లా మాయ కూడా ఉట్టలు ఉంటే మంచిగా ఉంటుండే. మేము కూడా నేనైతే ఇది అనుకుంటున్నా. దీని మీద నేను కలర్ కూడా కనిపించిన కానీ తెలియదు, ఆడి పోయినాక అది మ్యాచ్ అవుతుంది అంటే అది మ్యాచ్ ఏముంది, అవి ఏదైనా కుడుతుంది. మనం చెప్పాలి అంటే నాకు అది మంచిగా కనిపిస్తుంది నైట్ టైం కాబట్టి మంచిగా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ చూసిరా, ఇంత దూరంకి వెళ్ళి కూడా టైలర్ కోసం అంత దూరం పోతున్నాం మేము. ఇగో మంచిగా మెజర్మెంట్ మంచిగా ఉంటే ఇక కాదు ఎంత దూరం పోయాని ఇచ్చిరా బొంబాయి అయినా వస్తుంది. అది అట్లుంటది అనమాట. బ్యాగ్ పెట్టుకోరా, దాని తగ్గట్టు అది కూడా ఉండాలి. శిరీష వాటర్ పెట్టుకో, వాటర్ చాలా ఇబ్బంది అవుతుంది నిజంగా. బయట పెట్టినావా? ఎన్ని పెట్టినావు? నీకు ఇంకా సరిది తగ్గలే? తక్కువ అవుతుంది. తక్కువ అయితే అవుతుందా? ముఖం అయితే ఇట్లా ఉబ్బింది మరి నీకు చెంపలు. సర్దికేనా? నానా ఇప్పుడు నొక్కకు, కార్ బయట ఉంది, వద్దు దా దా. సరే పప్ప రెడీయా? సో ఈరోజు మా హైలైట్ ఏంటంటే మా ఎంపడు మా పప్ప కూడా వస్తుండ్రు. ఎప్పుడైనా బయటకు పోతాం పప్ప కూడా ఇంటికానే ఉంటాడు కదా. చూద్దాం ఈరోజు పప్ప ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది. ఎందుకంటే అందరూ అవుతారు అది తీసుకురారా ఇది తీసుకురా ఫోన్ చేస్తావు కదా, బయట పరిస్థితి ఎట్లుంటుంది ఈరోజు తెలుస్తుంది మీకు. కార్ ఏడ ఆపుతాము, ఏడ ఆపలేము, ఆపినప్పుడు ఏ షాప్ పోతాము, ఎట్లుంటుందో ఈరోజు నీకు తెలుస్తుంది. కుక్క బుట్టి అయితే తీసుకొస్తా, నువ్వు దేలాడు. నేను బండి ఏడ ఆపమంట ఆపుతా, నువ్వేనన్నా దేలాడు సరేనా? మాకు చెప్తావు రోజు జొన్న తీసుకురా అది తీసుకురా ఇది తీసుకురా. అదే మాకు దొరికే బండి ఆపాము. ఈరోజు చూద్దాం ఎట్లుంటుందో కథ. చలో నన్ను రెడీయా? ఇప్పుడే నొక్క కాదు, బయట ఉన్నది కారు, రోడ్ పైన పెట్టిన, ఎండ ఘోరం కొడుతుంది. చలో ఎత్తుకోవాలి, పని ఎత్తుకుంటూనే వస్తున్నాడు. బాయ్ నాన్న బాయ్. వాడు ఇన్ని రకం కాదు పోయి అన్నాడు. కారు అయితే మంచిగా కడిగి పెట్టిన, ఎంత కడిగినా గట్టిన ఉన్నట్టుంది. బ్లాక్ కలర్ నిజంగా మస్తు దమ్ అవుతుంది. కాదు నాయన చూడు మరి ఎంత కడిగినా అది బయట కడిగి ఇంటికి వచ్చే లోపు ఏమైంది తెలుసా దానికి? మొత్తం మట్టే ఉంటది మా దుమ్మంతా మళ్ళీ దానికే అంటుకుంది నీ పచ్చి మీద. మనము ఎంత మెల్లగా పోయినా గాలికి దుమ్ము లేసి కారు మీద గట్టిన పరిస్థితి. కానీ జర పైన చూడు, నేను పైన బట్ట కొట్టలేదు, కడిగిన దానికి ఇంత తేడా కనుస్తుంది. నాకు అందదు అంత పైకి ఇబ్బంది అవుతుంది నాకు. ఏమైంది అరే ఇంత దుమ్ము పడ్డది, కడిగి కూడా వేస్ట్ అయింది. అంతేనా లాకీరా షాంపూ ఇప్పుడు వేయొద్దు. దానికి అన్న ఒక కిట్ బుక్ చేసిండు, ఆ కిట్ వచ్చినాక కడుదామని ఆపిన. జస్ట్ నేను నీళ్ళు కొట్టుకొచ్చిన అంతే. ఎక్కువ నీళ్ళ అవి కింద జారిపోవాలంటే దీనికి సిరామిక్ కోటింగ్ వేస్తారు. సిరామిక్ కోటింగ్ వేసుకుంటే ఏ ఒక్క వాటర్ డ్రాప్ కూడా ఖాళీ ఉండదు. పాప అట్లకని పోనాయన అటు పోయి నువ్వు లోపలికి ఎక్కువ ఇట్లకని రాని అనుకుంటా, లేకపోతే బండి అటు తీస్తావు, బండి తీసినాక ఎక్కువ తాగు. మరి ఏమన్నా మర్చిపోయారా? వద్దు అన్ని పెట్టుకోరా. చలో రైట్. మా డాడీకి వెనక అని చెప్పేసి వెనక ప్లేస్ నచ్చిందని చెప్పేసి వెనకకే పోతా అంటుండు. నేను ముంగడ కూర్చోమని చెప్పిన. వెనక కూర్చో ఏంటంటే ఒక్కసారి స్పీడ్ బ్రేకర్ కూడా ఎత్తేసినాం అనుకో కట్టుకోమాట, అందుకనే ముంగడ కూర్చోమని. నానే నో నాన్న వెనక పోనే. అరే నాయన వీళ్ళు అన్ని పోయి వస్తా ఉంటారే. ఇప్పుడు ఈ ముందని వాడొస్తాడు, వాడొచ్చినట్టు ఏది పెట్టరాగు. వెనక పోనా గో మొత్తం బ్యాక్ సైడ్ వెళ్ళిపో నాన్న, మొత్తం లాస్ట్కి వెళ్ళిపో.
వద్దా మస్తు చూడు డోర్ ఇద్దరు పిల్లలు వెనకేసి లేకపోతే వీళ్ళు సతాయిస్తూ ఉంటారు ఘోరంగా ముంగడికి వస్తే ఏంటంటే ఇవన్నీ నొక్కుతారని నేను వద్దన్నా ఏకపోయినా వెనకకు పట్టుకోరన్నా ఫ్రూట్స్ పట్టుకో ఇంకేంది ఏద్దాం ముంగట ఉండదు ముంగట జాలేస్తే నాకు సైడ్ మిర్రర్ కనబడదు కదా అట్లా అని ముంగట ఇవ్వాలి ఎండు వాళ్ళకే ఇచ్చారు వేసుకుంటారు ఎండ ఎక్కువ ఉంది అలా వాళ్ళ ఇష్టం కొనియా అది సరిసింగ్ పోయినప్పుడు తీపిద్దంతే రైట్ వేసుకోరు నువ్వు కూడా వేసుకోవచ్చు ఎండ తక్కువ ఉంటుంది వెళ్దామా చలో రైట్ ఇప్పుడైతే బయలుదేరుతున్నాం టైం వచ్చేసి టైం కనబడదు టైం అయితే అవుతుంది 10:20 అవుతుంది 10:20కి బయలుదేరుతున్నాం మన కనకం హైదరాబాద్ పోనీ కదా గంట పడుతుంది ఎందుకంటే మనం 50 స్పీడ్లో పోతాం కాబట్టి సో వెళ్దాం పైగా చలో 10:20 అవుతుంది ఎన్జిఆర్ఐ వచ్చేసి మన మెట్రో స్టేషన్ అనమాట ఈ నుంచి లెఫ్ట్ పోతే ఐ థింక్ దాన్ని ఏమంటారు ఉప్పర్ స్టేడియం నేనా అది కాక ముంగడుకుంటుంది ముంగడ ఒక స్టేడియం అని వస్తుంది స్టేడియం నుంచి పోతే ఉప్పర్ స్టేడియం పోతాం ఇట్లా మనం పోయినాం అనుకో ఇప్పుడు రామాదాపూర్ పోతాం రామాదాపూర్కి ఇది షార్ట్ కట్ రోడ్ అన్నమాట మధ్య రోడ్ ఏం వరుతున్నాడు ఏ అంచనా మొత్తం అప్పుడు ఈ గల్లీ జర పెద్ద ఉంటుండే ఎంత ట్రాఫిక్ అవుతుంది రోడ్ల మీద ఎంత ట్రాఫిక్ ఉంది అసలు ఈరోజు సండే అందరు బయటికి అది మ్యాటర్ సో ఫైనల్ అయితే నేను అనుకున్న అక్క దగ్గరికి అయితే వచ్చేసిన ఆల్రెడీ వీళ్ళు మన ఇంటికి కూడా వచ్చారు ఒకసారి కొమరల్లి వెళ్ళి మన ఇంటి దగ్గరికి వచ్చి మనని చూసి వెళ్ళిరు సో నాని పాపకి అయితే చూసిన తర్వాత నాని పాప మెజర్మెంట్ లేకుండా ఏం లేకుండా ఈ రోజు వేసుకున్న ఫ్రాక్ అయితే అక్కనే కుట్టింది అసలు నిజంగా మంచిగా అనిపిస్తుంది ఎక్కడ లూజ్ అనేది ఉన్నది టైట్ ఫిట్ అయినా మంచిగా ఉంది సో ఇప్పుడు చెప్పినాం కదా నెక్స్ట్ మంత్ ఆమెకి శారీ ఫంక్షన్ ఉందనేసి కొంచెం బ్లౌజులు మంచిగా పర్ఫెక్ట్ కుడుతుంది అక్క అని మాకు అనిపించింది ఎందుకంటే ఈ డ్రెస్లో మాకు తెలిసిపోయింది అందుకని చెప్పేసి ఈ అక్క దగ్గరికి మేమైతే ఆడ నుంచి ఇక్కడి వరకు వచ్చినాము టైం స్పెండ్ చేసుకొని ఎందుకంటే మనము అంత మనీ పెట్టినప్పుడు మనకి కూడా మంచిగా ఉండాలి కదా అక్కని అడిగితే మీరైతే రండిరా మీరు వచ్చిన తర్వాత అన్నీ మాట్లాడుకొని మాట్లాడదామని చెప్పింది సో ఇప్పుడైతే అక్క దగ్గరికి వచ్చేసినాము హాయ్ రా స్వప్న మీరు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అక్క మేమైతే నాని బాబాకి ఒకసారి డ్రెస్సులు పంపించాలనేసి బాబుకి ఇంకా బాబాకి అయితే పంపించినాము వాళ్ళకైతే స్టిచ్చింగ్ అయితే నచ్చిందంటే ఇంకా అప్పుడు అసలు నాకు ఆమె వాళ్ళది ఏజ్ ఇంకా సైజులుగా ఏం తెలియదు నార్మల్గా వాళ్ళను నేను చాలా వరకు వాళ్ళ వీడియోస్ ఫాలో అవుతుంటా నాకు చాలా ఇష్టము ఎందుకంటే వాళ్ళది ఉమ్మడి ఫ్యామిలీ కదా నాకు అలాంటి వీడియోస్ అంటే చాలా ఇష్టం అనేసి రెగ్యులర్గా నేను కటింగ్ చేసుకుంటూ పక్కకు పెట్టేసి వాళ్ళ వీడియోస్ అయితే చూస్తాము నన్ను చూసి ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు చూస్తున్నారు ఇంకా ఇలా మధ్యాహ్నం తర్వాత లంచ్కి ఇంకా డిన్నర్ టైంలో నైట్ వీడియో అయితే కంపల్సరీ చూసినాకనే పడుకుంటాం మేము ఎంత బిజీగా ఉన్నా సరే థ్యాంక్ యూ అక్క ఇంకా వీళ్ళ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టము తిరిగి వచ్చినాము ఇప్పుడు నాని పాపకి అంటే కొంచెం పాపని తీసుకొని వస్తాడు మెజర్మెంట్ అవన్నీ టైట్ ఫిట్ అనేది మంచిగా వస్తుంది అని చెప్పింది అందుకే ఈరోజు మాకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సండే మీకు స్కూల్ కూడా లేదు కాబట్టి సండే కొంచెం పిల్లల్ని తిప్పినట్టు ఉంటుంది అట్లనే ఇక్కడికి వచ్చి పని చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి మేమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయినాము ఇప్పుడు నాని పాపకి మెజర్మెంట్ తీసుకొని ఆమెకి అన్ని సెట్ చేసి మేము వచ్చేసరికి ఇది చాలా లైక్ చేస్తుంది పింక్ వాళ్ళని రమ్మందా అక్క కొంచెమే వేయండి అక్క వాడికి మొత్తం డ్రెస్ మీద పోసుకుంటాడు మరి మనం వచ్చేసరికి అక్క థమ్స్ అప్ తెచ్చి పెట్టింది అంటే ఎండ కోసం అనుకున్నాం అక్క అవును మాకు ఏదో నిన్నటి నుంచి ఏదో ఫీల్ అవుతా ఉన్నాము పుట్టినప్పుడు కూడా అసలు మస్తు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం డ్రెస్సులు చేస్తున్నందుకు థ్యాంక్ యూ అక్క అంటే మాకు మంచి అనిపించింది అసలు డ్రెస్సెస్ కూడా అసలు బాయ్ డ్రెస్సే కానీ పాపకి డ్రెస్సులే కానీ చాలా ఇంట్రెస్ట్ గా చేసినాం అసలు థ్యాంక్ యూ అక్క అంటే ఈ ఫ్రాక్ ఆమెకు చాలా మంచి అనిపించింది అందుకే ఇంత దూరం చూసి ఎట్లయితే బాగుంటది ఏంటి అని చూసి ఆలోచించి మరీ చేసినాం ఆ డ్రెస్సులు నాని పాపకి అయితే ఇవి రెండు ఫిక్స్ ఇదైతే లంగా కంపల్సరీ ఇక బ్లౌజ్ ఇది క్రాప్ టాప్ మోడల్ ఇది ఫ్రాక్ మోడల్ మరి లెంత్ అయితే సేమ్ మొత్తం అంతే కదా తీసుకుందా ఫుల్ లెంత్ కింద తీసుకుందా ఫ్రాక్ లెంత్ అంతే సేమ్ ఇట్లనే కుట్టేసి ఇలా ఫ్రాక్ మెకి లంగా యువర్ విష్ణు ఎట్లా కుట్టినా ఓకే ఇవేమో మావి ఇవి కూడా అప్పుడు సబ్స్క్రైబర్స్ తీసుకొచ్చిన చీరలు అమ్మవారి దగ్గర వాళ్ళు టెంపుల్ నుంచి వెళ్ళి మాకు తీసుకొని వచ్చారు అంటే ఈ చీరలు కూడా అట్టే పోతున్నాయి అందుకని చెప్పేసి అక్క దగ్గరికి తీసుకొని వచ్చిన మావి 2 చీరలు నాని పాపకి 2 3 తీసుకొని వచ్చినాం కానీ ఇది ఒకటి ఎక్స్ట్రా ఇంటికే తీసుకొస్తున్నాం ఆమెకి సెట్ కాదని చెప్పింది అందుకని నేను 3 తీసుకొని వచ్చిన ఏదన్నా ఒకటి 2 ఫిక్స్ అవుతాయి అనేసి ఆ 2 ఫిక్స్ అయినాయి ఇది క్యాన్సిల్ అయిపోయింది అవి మావి
మా బ్లౌజ్ మెజర్మెంట్స్ కూడా అవన్నీ తీసుకుంది. అక్క మనకి ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఇక త్వరలో ఒక 1 వీక్ లోపే చేసేస్తా. ఇంకా నచ్చినాయి అనుకో నెక్స్ట్ ఇంకా ఏమన్నా ఉంటే మీకు ఉన్నాయి మొన్న అక్క వాళ్ళ దగ్గర తీసుకున్న చీరలు కూడా ఉన్నాయి, అవి కూడా ఇట్టే తీసుకొస్తా. ఇంకా ఇక్కడ మగ్గం వర్క్ ఉంది కాబట్టి అటు ఇటు తిరగాల్సిన పని లేకుండా మొత్తం ఇక్కడనే నీకు హ్యాండ్ ఓవర్ చేసినామంటే నువ్వే మాకు తర్వాత ఇస్తావు కదా. అట్లా మంచి స్టిచ్చింగ్ మంచి వర్క్ నీట్ ఫినిషింగ్ ఉంటే మంచి చాలా నీట్గా ఉంటాయి మన స్టిచ్చింగ్. మా రిలేషన్లో చాలా మందికి అడిగారు నన్ను, అక్క మీరు మొన్న స్వప్నస్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిరు కదా అని. చూసిరంట 2-3 అడిగారు. చాలా మందికి అట్లనే అవుతుంది. తెలుసా అక్క మీరంటే మీకు తెలుసా అంటే మిగిలిన వాళ్ళ వీడియోస్ చూస్తాం అందుకే వెళ్ళినాము అని చెప్పిన. ఆ రోజు కొమరవెల్లి వెళ్ళి వస్తున్నప్పుడు వచ్చినాం. ఆ రోజు కొంచెం లేట్ అయిపోయింది. సో ఇక్కడ అక్క వాళ్ళు మగ్గం వర్క్ కూడా వేస్తారంట. ఇక్కడ అన్న వాళ్ళు మొత్తం మగ్గం వర్క్ వేస్తారు. ఇక్కడ అక్క వాళ్ళది షాప్ అంటే ఇది బిల్డింగే, కింద అక్క వాళ్ళు రూమ్లలో వాళ్ళు మొత్తం సెటప్ చేసుకురు అనమాట. కింద వీళ్ళు స్టిచ్చింగ్ చేస్తారు, మీద వీళ్ళు ఉంటారంట. మళ్ళీ పైన కూడా ఉంది, ఇంకా పైన రెంట్స్ వస్తాయి. పైన రెంట్కి ఇచ్చిరేమో మనకు తెలియదు కానీ. సో ఇక్కడైతే ఫస్ట్ ఫ్లోర్ లో అక్క వాళ్ళు, కింద వాళ్ళకి వర్క్ మొత్తం నడుస్తూ ఉంది. ఇంకా ఫస్ట్ అయితే రాగానే షాప్లోకి కాకుండా ఇంట్లోకి తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఇంట్లోకి పోయి వాళ్ళందరినీ పరిచయం చేసుకొని పరిచయం ఆల్రెడీ అన్న వాళ్ళు అక్క వాళ్ళందరూ మన ఇంటికి వచ్చిన అంటే వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మనం ఎట్లా పరిచయం చేసుకున్నామో ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి వచ్చినాం కాబట్టి మనం కూడా వాళ్ళని పరిచయం చేసుకోవాలి కదా. అట్లా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంటికి వచ్చినాము. పైన అయిపోయిన తర్వాత కిందికి పోయి కింద అవన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి ఇక. చల్. సో ఇదే ఎంట్రన్స్ కదా, మనం కూడా రమ్మని అక్క వాళ్ళను మనమే ఎంట్రీ వీడియో చేసుకున్నట్టుంది. అంటే అక్కడ కూడా కొంచెం ఎందుకు స్వప్న వాళ్ళు అయితే బ్లౌజెస్ కుట్టించుకోవడానికి వచ్చారు. నిన్న ఫోన్ చేసినప్పుడు అయితే చాలా అంటే చాలా ఖుషిగా ఫీల్ అయినాం. మేమైతే మా దగ్గరికి వస్తారంటే ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఇంకా వెయిట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడైతే వచ్చారు మొత్తానికి. ఇంకా వాళ్ళకి నచ్చిన మోడల్స్ అయితే వాళ్ళు ఎట్లా చెప్తారని అయితే మేమైతే స్టిచ్చింగ్ చేస్తాం. అంటే మనకి ఇప్పుడు ఉన్న న్యూ ట్రెండ్ చాలా మంది అంటున్నారు కదా, అక్క మీరు ఎక్కువ పఫ్ బ్లౌజులు అట్లాంటి హ్యాండ్స్ చేస్తారు అనేసి. ఇప్పటి నుంచి మేమైతే ఈ అక్కనే కాంటాక్ట్ అయిదాం అనుకుంటున్నాము. దూరమైనా సరే అక్క మన దగ్గరికి రాకుండా మేము అక్కడికి వచ్చి రాకుండా పార్సల్ చేసుకోవచ్చు. ఒకసారి ఇది వరకు కూడా అట్నే చేయించిన. ఇప్పుడు ప్రజెంట్ నాన్నగారు వేసుకున్న డ్రెస్ కూడా అక్క మీరు కుట్టింది కదా, కొరియర్ చేసినాను. ఇప్పుడు మన బ్లౌజులు కూడా అట్లనే కొరియర్ చేయించుకోవాలి. మనకి ఇటు వర్క్ ఉందంటే మనం రావచ్చు, లేదని అనుకుంటే అక్క కొరియర్ చేసినా మనకు వస్తాయి. మనం ఆడికెచ్చి ఇక్కడికి కొరియర్ చేసినా కూడా వస్తాయి. అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. సో ఇప్పటి నుంచి అయితే ఈ అక్కనే ఫాలో అవుతాము. దేనికైనా నాన్న పాప డ్రెస్లకైనా మా బ్లౌజులకైనా దేనికైనా కొంచెం టైం పడుతుంది. అంటే మనకి రావడానికి పోవడానికి టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది. కానీ ఇక మనకు అవసరం ఉన్నప్పుడు ఇక్కడ వరకు వచ్చి మనకి నచ్చిన డిజైన్స్ కూడా చూపించుకోవచ్చు. అంటే అక్క మనకి ఫొటోస్ పంపిస్తా అనేది. ఇప్పుడు అంత డిజైన్స్ అయితే ఏం చూపించలేదు, సింపుల్ గా నార్మల్ గా కొన్ని డిజైన్స్ అయితే చెప్పింది. అందులో కొన్ని ఎంచుకున్నాము. అక్క ఇష్టం ఇక నాన్న పాప శారీ ఫంక్షన్ కి ఎట్లా కుట్టిస్తే అసలు స్టార్టింగ్ అయితే వితౌట్ మెజర్మెంట్ లేకుండా పర్ఫెక్ట్ వచ్చింది. మళ్ళీ వీడియో చూసి క్రియాన్స్ కి నాన్నగారికి అయితే ఇద్దరికి కుట్టించింది. నిజంగా ఇప్పటికీ కూడా అనిపిస్తుంది ఆ డ్రెస్ వేస్తే మంచిగా అనిపిస్తుంది. నేను అదే డ్రెస్ తీసుకుపోయి మన ఊర్లలో 2-3 షాప్లలో కూడా ఇచ్చిన, కానీ అలాంటి మెజర్మెంట్ అయితే ఎవ్వరు కూడా కుట్టలేదు. అంత నీట్ ఫినిషింగ్ అనేది రాలేదు. ఇట్లా షోల్డర్స్ జాడిపోవడం గానీ, గల్లలు పెద్దగా అవడం కానీ అట్లా. నాకు ఈ రోజు వేసుకున్నట్టు నాన్నపప్ప కట్టు ఉంటే నాకు మంచిగా అనిపిస్తుంది. అంటే మనం డబ్బులు పెడుతున్నప్పుడు అటు ఇట్లా కాకుండా కొంచెం మంచిగా ఉంటే మంచిగా అనిపిస్తుంది. అందుకని అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము. అక్కడికి వచ్చి ఇక్కడికి ఇప్పుడైతే కొంచెంసేపు ఉండి. సో ఇది ఎంట్రన్స్ కదా, ఇది ఎంట్రన్స్. మళ్ళీ ఇది వచ్చేసి హాల్ అనమాట. అదే ఉన్నంతలో చదువుకుంటే ఏదైనా బాగుంటుంది అనమాట. హాయ్ క్రియాన్స్, ఇలా అప్పటి నుంచి ఆడుతున్నారు మళ్ళీ. హాయ్ అప్పటి నుంచి ఇక్కడనేనా? పర్లేదు, ఇప్పుడు ఉన్న కాడికి అయితే మనకు సింపుల్ గా బాగుంది. నేను సెండ్ చేస్తా స్టేటస్ పెట్టుకున్నాను. దానికి నేను పంపిస్తాను. మేము వెళ్తాం. మీకు టీ పెట్టారా? సరే. లేదు మళ్ళీ వేరే పని ఉందన్న, వెళ్ళాలి కదా, చాలా దూరం కదా. చాలా వరకు మీరు మాట్లాడుకునే విధానము, కలిసి ఉండే విధానము, జ్యోతిని చూసుకునే విధానం ఏదైనా అందరం కలిసి ఉంటేనే బాగుంటుంది అక్క. అట్లా
చాలా చాలా బాగా చూసుకుంటారు జ్యోతిని. ఆమె మీతో అట్లనే ఉంటది, ఫ్రీ ఉంటది. ఇంకోటి ఏంటంటే అంటే మాకు చిన్న ఉన్నప్పుడు ఏజ్ గిన ఒకటే దగ్గరికి అయిపోయింది. దగ్గర దగ్గర అయ్యేసరికి ఇంకా వాళ్ళ మాటలు అవన్నీ అవే ఉంటాయి కాబట్టి ఇక కలిసి తిరుగుతాయి. ఈ రోజు జ్యోతి వస్తున్నది లాస్ట్ మినిట్ లా మిస్ అయింది. ఆమెకు ఇంట్లో పని కాలేదంట. నాకు నైట్ చెప్పలేదు, నేను ఆమెకు నైట్ చెప్పలేదు మీ దగ్గరికి వస్తా అనేసి. నేను సడన్ గా ఫోన్ చేసిన, ఇంటి దగ్గరనే ఉంటది కదా, ఈ రోజు సండే కూడా కదా, ఒకసారి తోలుకొద్దాం అని అనుకుంటే సరే నేను ఫంక్షన్ పోతున్నా ఉంది అన్నది. చాలా వరకు మీ వీడియోలో చాలా మంది కనెక్ట్ అయ్యారు. వీడియోలు పెట్టుకుంటే అలాగా చాలా ఫోన్ చేస్తాను నైట్ టైం కి. నైట్ సాయంత్రం వీడియో రాలేదనుకో ఇక అన్న ఫోన్ స్టార్టింగ్ లో మా ఆయన అంటుండే వాళ్ళు వీడియో పెట్టుకుంటే వీళ్ళకి ఎందుకు ఫోన్ చేస్తారు అనుకునేది. ఇప్పుడు మా ఆయనకి అడుగుతాడు స్వప్న వాళ్ళు వీడియో పెట్టలేదా, అర్ధగంట ఎక్కువ అయింది కదా అని. ఇప్పుడు మేమే అట్లా అనుకుంటున్నాం. ఇప్పుడు మన ఇంట్లో నెట్ అయిపోయింది, అది కేబుల్ ప్రాబ్లం ఉంది. సో మనకు ఇప్పుడు లేట్ అవుతుంది. నైట్ అన్న మార్నింగ్ అన్న బెటర్ కదా స్వప్న, పెట్టుకుంటే మేము అంతరం ఏదో పాత అంత అలవాటు అయిపోయినాం వీడియోస్ కి. అదే అడిక్ట్ అయిపోయింది చాలా మటుకి. ఇంకా మమ్మీ ఉన్నప్పటి నుంచి చాలా మంది అడిక్ట్ అయిపోయారు. మమ్మీ ఉన్నప్పటి నుంచి చూస్తాను. అవునా, అంత ముందు నుంచే చూస్తాను నేను. క్రియాంష్ బాబు ఇది హల్లర్ ఎక్కువైపోయింది మరి ఈ మధ్య. వెయిటింగ్ ఆ రోజు హాస్పిటల్ ఉంటే పాప అవుతాడా బాబు అవుతాడా, ఫస్ట్ పాప ఉంది కదా, ఇద్దరు అమ్మాయిలు కదా, ఇంకెవరైనా ప్రెగ్నెన్సీ అంటే వాళ్ళ గురించి ఎక్కువ వెయిట్ చేస్తా. మాలాగా ఇద్దరు అమ్మాయిలు కావద్దు వాళ్ళకి బాబు పుట్టాలి అనేసి చాలా సేపు చూసినుంటే అరే బాబు అయినాక బాబు అయింది కదా వీళ్ళందరూ నమ్మకంతో వీళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు కంపల్సరీ బాబే అని. అంటే మన దాంట్లో ఏంటంటే మా ఫ్యామిలీలో ఫస్ట్ ఎవరు పుట్టినా పాపనే పుట్టారు, సెకండ్ కొడుకు పుట్టారు. అట్లా అందరికి నమ్మకం. అయినా బాబు ప్రెగ్నెన్సీ ఉన్నప్పటికీ కొంచెం అన్ని టెన్షన్స్ ఉంటుండే ఇంట్లో. వాళ్ళ హెల్త్ ఇక అన్ని అట్లా గడిచిపోయినాయి. వీనికి ఎక్కువ బెడ్ రెస్ట్. ఆమె అప్పుడు మంచిగా ఫుల్ యాక్టివ్ ఉండే కానీ వీనికి 7th month నుంచి బెడ్ రెస్ట్ లాగా అయిందంట. మరి ఘోరంగా కొడుతుంది నాకు ఎండలు నిజంగా. కూర్చోనా, నెక్స్ట్ టైం వస్తాను. వాటర్ తాగుతావా? తాగు వాటర్ తాగు. వాటర్ నేను కార్లో ఉంటాయి సరే. ఆమె కొన్ని ఫిల్టర్ వాటర్. టీ తాగలేము ఇలాంటప్పుడు తాగలక్క. వస్తాం అమ్మ, వస్తాం. బాయ్ బాయ్. దా వస్తలేరు ఏందని పిలుస్తున్నాడు మమ్మీని. బాయ్ చెప్పినాను. సేఫ్ బాయ్, సేఫ్ బాయ్. అవి పైకి వెళ్ళి పిలుస్తారు అక్కడ. ఇట్లా బాయ్ చెప్పేసి వాడు చెప్పులు లేవు, చెప్పులు ఉన్న పోతే కింద పడేసేస్తున్నాడు. అవును, సైజ్ దొరకాయి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లా బాయ్ బాయ్ బాయ్. అయితే నిజానికి మస్తు చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతుంది రోడ్ పైన పెడితే. అంటే రోడ్ పైన పెట్టేసిపోయినావు ప్రజెంట్. అయితే ఏ గల్లీకి పోయినా ఎంత ఇబ్బంది అనుకుంటున్నావు ఈ కార్కి. చిన్న కారు ఉన్నప్పుడు ప్రతి ఒక్క గల్లీలో చార్మినార్ గల్లీ కూడా తిరిగినాము. కానీ ఇప్పుడు ఏమన్నా పార్కింగ్ పెట్టాలన్నా గల్లీ పోవాలన్నా చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. పాప కుక్కలు ఉన్నాయి కింద, కొడుతున్నావా? జూ రోడ్డు దాకా వస్తారు అన్న వాళ్ళు. వెళ్ళొస్తాం అక్క. అన్న బాయ్. సరే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఓకే. సో మళ్ళీ లాస్ట్ ఫైనల్ కి అయితే మళ్ళీ కియా షోరూమ్ వచ్చేసినాం. ఎందుకంటే కార్ పేపర్లు వచ్చినాయని చెప్పేసి ఫోన్ చేసిండు. గుర్తుపెట్టావు నాని? అగో ఇదే పెద్ద బిల్డింగ్ ఉంది చూడు, అది కాదు దాని పక్క బిల్డింగ్ అనమాట. ఆ పెద్ద బిల్డింగ్ ఉన్నది మనం బిర్యానీ తిన్నది. అది గుర్తుందా బిర్యానీ తిన్నది? మటన్. అబ్బా ఎంత సైలెంట్ గా ఉంది అల్లేడా. సండే వస్తే ఇట్లుంటాయి అనమాట షోరూమ్ లో. ఈరోజు అయితే చాలా సైలెంట్ గా ఉంది. ఓ క్రియాంచు ఏంలోనా ఇదే షోరూమ్. మనం కార్ తీసుకుంది ఇక్కడ పెడదామా ఏమన్నా అంటాడా? పైసా షేడ్ పెట్టమంటాడు. ఎట్లా పెట్టాలా? బాయ్ బాయ్ చెప్తున్నాం మళ్ళా. కియా షోరూమ్ బాయ్ బాయ్. సో పేపర్లు అయితే ఇప్పుడే కలెక్ట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ రాహుల్.
థ్యాంక్ యూ సో మచ్. నీ వల్లనే అయిపోయినట్టు. ఓకేనా, బాయ్ చెప్పినా. ఓకేనా, వెళ్దాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే పదా. రోడ్ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడే సిగ్నల్ వచ్చింది, మన ట్రాఫిక్ మొత్తం జామ్ అవుతుంది. కానీ సండే పూట ఇట్లా బయటకు షాపింగ్ కానీ దానికని వచ్చినాం అనుకో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువ ట్రాఫిక్ తెలియదు, మంచిగా అనిపిస్తుంది. డ్రైవింగ్ మోడ్ కూడా హైదరాబాద్లో. సో ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళైతే సండే కానీ సాటర్డే కానీ అంటే ఇట్లా హైదరాబాద్ టూర్కి ఎందుకు వచ్చినాం అనుకో చాలా మంచిగా ఉంటుంది. మనలో వచ్చేసి ఇలా పోయారు లేడీస్ కలెక్షన్స్ అట, ఏదో షాపింగ్ వేరు. ఇక వాళ్ళు షాపింగ్ వల్ల మనం డిస్టర్బ్ అయ్యేది కాబట్టి మన కార్లోనే కూర్చున్నాం. ఇక వాళ్ళు ఎప్పుడు వెళ్తారో వాళ్ళు వెళ్ళి అప్పుడే బయలుదేరాలి. ఓన్లీ లేడీస్ వెళ్ళారు, మేమైతే బయటనే ఉన్నాము. ఏమైంది పప్ప? ఫోన్ కోసమా? డోర్లు వేసి ఇక కార్లో కూర్చున్నాం మేము. వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. రోడ్డు పక్కన అయితే పెట్టుకొని కూర్చున్నాం. ఇక వాళ్ళు వచ్చేదాకా వెయిట్ అండ్ సీ. సో టైం వచ్చేసి 4-5 అవుతుంది ఈ టైంకి. సో మన షెడ్ కాడ ఒక ఈరోజు ఫంక్షన్ ఉంది కాబట్టి కారు గుడికాడ తీసుకొచ్చినాం. అంటే ఫస్ట్ టైం గుడి మన గల్లి దాటి కారు బయటికి రావడం. పదా ఈడ పెట్టుకుంది బెటర్. మనం డైరెక్ట్ ఇంటికి కనబడుతుంది. కార్ కవర్ కప్పి అవును, కార్ కవర్ వచ్చిందట. అన్న ఫోన్ చేసి చెప్పిండు ఆ కార్ కవర్ కప్పాలి. ఫ్రెష్ అప్ అయిన తర్వాత అటు రాలే మీరు ఇటు వస్తారు కానీ తమ్ముడేనా పిలు అట్లా దారి చూపెట్టొచ్చింది. ఇప్పుడు వాడిని అంటారు కదా, నన్ను అన్నారు కదా నాని అట్లుంటాయి అన్నమాట. మినిమం నేను పట్టుకొస్తా. రే ఓ ఆడు పోయిండు ఆడు. ఇదా అయ్యా రా ఇట్రా